ఇక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ఉగ్రస్తంభం అహోబిలంలో ఉంది. రీసెంట్ టైమ్స్లో మీరు నరసింహ మూవీ చూసే ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ అహోబిలాన్ని కూడా చూడండి. అసలు అహోబిలాన్కి ఎలా వెళ్ళాలి, ఎలా దర్శించుకోవాలి అని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ కంప్లీట్లీ. అహోబిలం వెళ్ళడానికి బస్లో కానీ, ట్రైన్లో కానీ, కార్లో కానీ వెళ్ళొచ్చు. కార్లో వెళ్ళాలనుకుంటే 360 కిలోమీటర్స్, ఒక 8 hours అయితే పడుతుంది. బస్సులో వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ బస్సులు లేవు. చగలమర్రి దిగి అక్కడి నుంచి మళ్ళీ అహోబిలం వెళ్ళాలి. ట్రైన్లో వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి నంద్యాల వెళ్ళాలి. తర్వాత నంద్యాల నుంచి ఆళ్ళగడ్డ నుంచి అహోబిలానికి బస్సులు ఉంటాయి. మేము నంద్యాలలో దిగి హోటల్లో చెక్ ఇన్ అయ్యి తర్వాత ఆళ్ళగడ్డకి బయలుదేరాము. ఆళ్ళగడ్డ నుంచి అహోబిలానికి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాము. సో ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ అండి. చాలా దట్టమైన అడవులు ఉంటుంది అహోబిలం. ఫస్ట్ అయితే మేము ఎగువ అహోబిలాన్ దగ్గర దిగాము. సో ఎగువ అహోబిలం దిగి అలా పైకి వెళ్ళి అక్కడ దర్శించుకున్నాము. మొత్తం 9 టెంపుల్స్ ఉంటాయండి. ఒకవేళ ఎగువ అహోబిలానికి వెళ్ళడానికి కష్టం అనిపిస్తే ఇలాగ డోలీలు ఉంటాయి పెద్దవాళ్ళకైతే. ఇక్కడ అన్నదాన సత్రాలు కూడా చాలానే ఉన్నాయి. మొత్తం 9 నవ నరసింహ ఆలయాలు ఉంటాయండి. దిగువ అహోబిలంలో 3 ఉంటాయి, ఎగువ అహోబిలంలో 6 ఉంటాయి. ఈ నవ నరసింహ ఆలయాలు నవగ్రహాలని సూచిస్తాయంటారు. ఈ ఆలయాల్ని వరుస క్రమంలో దర్శించుకోవాలంటే ముందరగా మనం పైన ఉన్న జ్వాలా నరసింహస్వామి ఆలయాన్ని దగ్గరికి వెళ్ళాలి. అది వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్లు ట్రెక్ చేయాలండి. వెళ్ళే దారిలో చాలా కోతులు ఉంటాయి. సో మీరు ఫుడ్ అది క్యారీ చేయొద్దు. బ్యాగులు అవి జాగ్రత్తగా పట్టుకెళ్ళండి. అండ్ అక్కడ ఒక స్టిక్ ఇస్తారు అద్దెకి. ఆ స్టిక్ కొనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే కొండలు ఎక్కేటప్పుడు చాలా కష్టం. అది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఫస్ట్ అయితే వాళ్ళ వరాహ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. పిల్లలతో వెళ్ళకండి, ఎందుకంటే చాలా కష్టం. సో మేము పై వరకు వెళ్ళలేదు, సగం దూరం వెళ్ళి ఇంకా కిందకు వచ్చేసాము. ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలానికి వచ్చేసాక మొదటగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అయితే దర్శించుకున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఇలాగ బల్లుల్ని ముట్టుకుంటున్నారు, కంచిలో ముట్టుకుంటున్నట్టు. లోపల ఆవరణలో కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. మిగిలిన ఆలయాలకి ఇక్కడ నుంచి జీప్లో అయితే వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళాక మీరు మాట్లాడుకోండి. ఇవన్నీ కవర్ చేసుకోవాలంటే ఉదయం 6 మీరు ఇక్కడైతే ఉండాలి. నెక్స్ట్ వీడియోలో మహానంది యాగంటి ఎలా వెళ్ళాలి అని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.